గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు షార్ట్ వీడియోలో శ్రీలంకన్ సివిల్ వార్ ఏదైతే ఉంటుందో దీని గురించి కంప్లీట్గా నేర్చుకుందాం. అంటే ఎవరెవరి మధ్య జరిగింది, ఎల్టీటీ అంటారు, దాని సంగతి ఏంటి, సో వాటి హిస్టరీ ఏంటి, ఏం జరిగింది, ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా నేర్చుకుందాం. ఓకేనా? బిఫోర్ ఎక్స్ప్లెయినింగ్ శ్రీలంకన్ సివిల్ వార్ ఇన్ డీటెయిల్, లెట్ మీ వన్స్ టాక్ అబౌట్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ గురించి ఒకసారి మాట్లాడతాను. మీకు యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్లో మీకు ఏమొస్తుంది? యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్లో మీకు డైలీ హిందూ అనాలిసిస్ యొక్క హ్యాండ్ రిటర్న్ పీడిఎఫ్, దాంతోపాటు మీకు ఎడిటోరియల్స్ ఏవైతే డిస్కస్ చేస్తారో ఎడిటోరియల్ డిస్కషన్స్, దాంతోపాటు మీకు కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఎవ్రీడే పెట్టడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ప్రిలిమ్స్ 2021 కోసం మేము కాంప్రహెన్సివ్ కరెంట్ అఫైర్స్ రివిజన్ ఏదైతే ఉంటుందో రికార్డెడ్ సెషన్స్ ఇస్తున్నాం. అంటే దాని అర్థం ఏంటి అంటే మీకు సుప్రీంకోర్టు వెడ్డిక్ట్స్ ఏవైతే సంవత్సరం పొడుగున సుప్రీంకోర్టు వెడ్డిక్ట్స్, స్పీసీస్ ఇన్ న్యూస్, ప్లేసెస్ ఇన్ న్యూస్, గవర్నమెంట్ స్కీమ్స్, ఇనిషియేటివ్స్, ఇవన్నీ రావడం అనేది జరుగుతుంది. వీటన్నిటికల్ ఫీజు ఎంతండి అంటే 10,000 రూపాయలమ్మ. లైఫ్ టైం వ్యాలిడిటీతో. ప్రిలిమ్స్ తర్వాత ఏంటండి ఆఫర్ ఏదైనా ఇదైపోతుందా పోతుందా అంటే లేదమ్మా, ఇది లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు. ప్రిలిమ్స్ తర్వాత ఇవేవైతే ఉంటాయో ఇవన్నీ ఉండవు, మీకు ఇవి కంటిన్యూ అవుతాయి. డైలీ హిందూ అనాలిసిస్, హ్యాండ్ రిటన్ పీడిఎఫ్, ఎడిటోరియల్స్, దాంతోపాటు కరెంట్ అఫైర్స్ టెస్ట్, దాంతోపాటు ఎంసీక్యూ సెషన్స్, దాంతోపాటు మెయిన్స్ సెషన్స్, ఇవన్నీ మీకు కంటిన్యూ అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఫీజు ఎంత అంటే 10,000 రూపాయలు. మీరు 5,000 రూపాయలు చొప్పునైనా కట్టచ్చు, లేకపోతే 2,000 రూపాయలు 5 నెలలైనా కట్టుకోవచ్చు. 5 నెలలు నెలకి 2,000 రూపాయలు చొప్పునైనా మీరు చక్కగా కట్టుకోవచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీతో మీరు ఎన్నాళ్ళు ప్రిపేర్ అయితే అన్నాళ్ళు మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ఆలోచించి టైం వేస్ట్ చేసుకోకుండా అమ్మా, మీకు చాలా వాల్యూ ఎడిషన్ ఉంటుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. యూ కెన్ మాస్టర్ కరెంట్ అఫైర్స్లో మీరు మాస్టర్స్ అవ్వచ్చు. పునాదుల నుంచి లోతుల నుంచి ప్రతిదీ చెప్పడం అనేది జరుగుతుంది. దాంతోపాటు యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఏదైతే ఉంటుందో యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఏదైతే ఉంటుందో ఇట్ ఆల్సో కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ అండి. దీనిలో ప్రిలిమ్స్, మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ కలిపి రావడం అనేది జరుగుతుంది. మీకు సీసాట్తో కలిపి మొత్తం ప్రిపరేషన్ అనేది అయిపోతుంది. ఒకవేళ మధ్యలో ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ పడింది అనుకోండి, ఆ ఎక్స్ట్రా సిలబస్ కూడా రూపాయి కూడా మీరు ఎక్స్ట్రా కట్టకుండా కవర్ చేయడం అనేది జరుగుతుంది. బేసిక్స్ నుంచి, లోతుల నుంచి, పునాదుల నుంచి మీకు చెప్పడం అనేది జరుగుతుందమ్మా. అర్థమైందా? సో డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఏదైతే ఉంటుందో డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కూడా ప్రాక్టీస్ చేయించడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సీసాట్ అన్నీ కలిపి వస్తాయి, నాబార్డ్, ఆర్బీఐ వీటన్నీ కలిపి వచ్చేస్తాయి. మీరు ఒకసారి ఇన్ఫినిటీ తీసుకున్నారంటే మీరు ఏ ఎగ్జామ్కైనా ప్రిపేర్ అవ్వచ్చండి. అలా అన్నీ ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది దీనిలో కాంప్రహెన్సివ్గా. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఫీజు ఎంత అంటే కంట్రీలోనే చాలా తక్కువ అమ్మా, కేవలం 45,000 రూపాయలు. 45,000 రూపాయలకి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అందిస్తాం సింగిల్ పేమెంట్ చేస్తే. లేదు ఇన్స్టాల్మెంట్స్ కావాలంటే నెలకు 5,000 చొప్పున కట్టుకోవచ్చు. 11 నెలలు 55,000 అవుతుంది. అప్పుడు ఇది 26వ తారీఖు నుంచి 50,000 సింగిల్ పేమెంట్ అయితే 50,000 అవుతుంది. అండ్ మీరు ఇన్స్టాల్మెంట్స్ అయితే 60,000 అవుతుందమ్మా. సో ఈలోపే జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి, మీకు చాలా వాల్యూ ఎడిషన్ అనేది ఉంటుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, మీ నమ్మకం అసలు ఒమ్ము కాదు. సో మీకు బేసిక్స్ నుంచి, లోతుల నుంచి, పునాదుల నుంచి చెప్పడం అనేది జరుగుతుంది. బిగినర్ లెవెల్ అప్రోచ్ అనేది మన ఇన్స్టిట్యూట్లో తప్పకుండా ఉంటుంది. సో ఫీజులు ఇదవ్వకముందనే అసలు ఎక్కువ ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవద్దు, చక్కగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. సో ఇప్పుడు శ్రీలంకన్ సివిల్ వార్ ఏదైతే ఉంటుందో దీని గురించి కంప్లీట్గా తెలుసుకుందాం, వినండి. శ్రీలంకలో సివిల్ వార్ ఎవరెవరి మధ్య జరిగింది అంటే తమిళులకి, దాంతోపాటు గవర్నమెంట్కి మధ్య జరిగింది. ఎవరెవరికి మధ్య అమ్మా? ఎవరైతే సెపరేటిస్ట్ తమిళ్స్ ఎవరైతే ఉంటారో, వేర్పాటువాదులు ఎవరైతే ఉంటారో, శ్రీలంక నుంచి బయటకు వెళ్ళిపోదాం అనుకునేటటువంటి తమిళ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి, దాంతోపాటు గవర్నమెంట్ ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో గవర్నమెంట్ ఫోర్సెస్కి మధ్య అవ్వడం అనేది జరిగింది. దీనిలో గెలుపు ఎవరిదైందమ్మా అంటే వీటి హిస్టరీ కూడా చెప్తానండి, కంగారు పడద్దు. గవర్నమెంట్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఇది గెలుపొందడం అనేది జరిగింది. అండ్ సెపరేటిస్ట్ తమిళ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు డిఫీట్ అవ్వడం అనేది జరిగింది. ఎప్పుడండి ఈ సివిల్ వార్ ఎండ్ అయింది అంటే 2009లో గవర్నమెంట్ ఫోర్సెస్ యొక్క బ్రుటాలిటీ ముందు, గవర్నమెంట్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వ దళాలు ఏవైతే ఉంటాయో, శ్రీలంకన్ ఆర్మీ ఏదైతే ఉంటుందో దాని యొక్క క్రూరత్వం ముందు, దాని యొక్క అవకాశవాదం ముందు మన తాలూకా సెపరేటిస్ట్ తమిళ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తోకమడవడం అనేది జరిగిందమ్మా. రైట్. సో ఈ హిస్టరీ ఏంటి, ఎందుకు ఈ సివిల్ వార్ అనేది స్టార్ట్ అయింది, ఎవరు ఈ సెపరేటిస్ట్ తమిళ్స్, ఎందుకు గవర్నమెంట్ ఫోర్సెస్తో వీళ్ళు ఇదయ్యారు, ఎందుకు తమిళ్లు సెపరేట్గా ఉండాలనుకుంటున్నారు, వీటన్నింటి గురించి మనం అర్థం చేసుకోవాలి.
సో వాట్ ఆర్ ద కాజెస్ ఫర్ శ్రీలంకన్ సివిల్ వార్? చూడండి, ఇఫ్ యూ టాక్ అబౌట్ ద కాజెస్ ఫర్ శ్రీలంకన్ సివిల్ వార్, మీకు అక్కడ ఉన్నటువంటి 2 ఎథ్నిక్ గ్రూప్స్ని పరిచయం చేయాలి. శ్రీలంకలో ఉన్నటువంటి 2 ఎథ్నిక్ గ్రూప్స్ ఏంటి అంటే, మెజారిటీ ఎథ్నిక్ గ్రూప్ ఎవరు అంటే సిన్హలీస్. రెండవ వ్యక్తులు ఎవరు అంటే మన తాలూకా తమిళ్స్ అండి. అర్థమైందా? సో వీళ్ళిద్దరికి ఎథ్నిసిటీ కల్చరల్గా ఇద్దరు ఇది, దాంతోపాటు లాంగ్వేజ్ ప్రకారంగా రెండింటికి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. దాంతోపాటు వీళ్ళు సింహలి మాట్లాడతారు, వీళ్ళు తమిళ్ మాట్లాడతారు. దాంతోపాటు వీళ్ళకి రిలీజియన్ ప్రకారంగా మోస్ట్ ఆఫ్ ది సింహలీస్ పీపుల్ ఆర్ బుద్ధిజం ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది. వేరస్ తమిళ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు హిందూయిజం ఏదైతే ఉంటుందో హిందూ మతానికి చెందినటువంటి వ్యక్తులండి. సో ఇలాంటి డిఫరెన్సెస్ ఉండడం వల్ల ఆటోమేటిక్గా ఇదవ్వడం అనేది జరిగింది. ఇంతకీ ఈ సిన్హలీస్ పీపుల్ ఎవరు? ఈ సిన్హలీస్ పీపుల్ ఎవరు అంటే దే ఆర్ వన్ ఆఫ్ ది ఇండో యూరోపియన్స్ అండి. మీ అందరికీ తెలుసు, మీరు ఏన్షియంట్ హిస్టరీ చదువుకుంటే, వేదిక్ సివిలైజేషన్ గురించి చదువుకుంటే ఆ టైంలో ఏమైంది మీకు ఆఫ్టర్ ద డిక్లైన్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఐవీసీసీ, హరప్పా లేదా సింధు నాగరికత తర్వాత ఎవరు భారతదేశాన్ని ఇన్వేడ్ చేశారు అంటే ఆరియన్స్ ఇన్వేడ్ చేయడం అనేది జరిగింది. ఎవరండి ఈ ఆరియన్స్ అని అడిగితే ఆ $1 మిలియన్ ప్రశ్నకు మార్క్స్ ముల్లర్ ఏం చెప్తాడు అంటే యురేషియా ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు అని చెప్తాడండి. యూరోపియన్ కంట్రీస్కి చెందినటువంటి వ్యక్తులు, మైగ్రెంట్స్ వీళ్ళు అని చెప్పడం అనేది జరుగుతుంది. సో ఈ ఇండో యూరోపియన్స్ నార్థన్ ఇండియాలో ఎప్పుడైతే సెటిల్ అయ్యారో, ఉత్తర భారతదేశంలో ఎప్పుడైతే సెటిల్ అయ్యారో వాళ్ళు 500 BC క్రీస్తు పూర్వము 500 సంవత్సరంలో ఏం జరుగుతుంది అంటే దే మైగ్రేట్ టు ఎక్కడి నుంచి, నార్త్ ఇండియా ఉత్తర భారతదేశం ప్రాంతం నుంచి వాళ్ళు ఎక్కడికంటే మైగ్రేట్ అయ్యారు, శ్రీలంకకి మైగ్రేట్ అవ్వడం అనేది జరిగింది. శ్రీలంకలో వాళ్ళు స్థిరపడడం అనేది జరిగింది. అర్థమైందా? అండ్ ఇన్ ద ఏన్షియంట్ టైమ్స్ సింహలీస్ పీపుల్ ఎవరైతే ఉంటారో దే హ్యావ్ గుడ్ కాంటాక్ట్స్ విత్ తమిళ్స్ అండి. తమిళ్స్ ఎక్కడ ఉండేవాళ్ళు? సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో, దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి తమిళనాడు, ఒకప్పుడు తమిళ దేశం అనేవాళ్ళు, ఆ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయడం అనేది జరిగేది. అర్థమైందా? సో ఎప్పుడైతే మంచి రిలేషన్స్ వాళ్ళు మెయింటైన్ చేశారో ది సింహలీస్ పీపుల్ వెల్కమ్ తమిళ్స్ డ్యూరింగ్ 7th century to 11th century CE. మీకు ఆ టైంలో క్రీస్తు శకం 7 నుంచి 11వ శతాబ్దం ఏదైతే ఉంటుందో ఆ టైంలో సింహలీస్ అనే వాళ్ళు తమిళుల్ని చాలామందిని ఇన్వైట్ చేయడం అనేది జరిగింది. సో మెనీ తమిళ్స్ ఎవరైతే ఉన్నారో, తమిళ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఇండియన్ సబ్ కాంటినెంట్ నుంచి వాళ్ళు ఎక్కడికి మూవ్ అవ్వడం అనేది జరిగింది, శ్రీలంకకి మూవ్ అవ్వడం అనేది జరిగింది. నౌ శ్రీలంక కంపోజెస్ ఆఫ్ 2 ఎథ్నిక్ గ్రూప్స్, మోస్ట్లీ సిన్హలీస్ అండ్ తమిళ్స్ అక్కడ ఉండడం అనేది జరిగింది. అండ్ నౌ తర్వాత ఏమైంది అంటే కొలోనియల్ ఎరా అనేది స్టార్ట్ అవ్వడం అనేది జరిగిందండి. యూరోపియన్ మేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిఫరెంట్ కంట్రీస్ని తమ కాలనీస్గా మార్చుకొని పరిపాలించడం అనేది జరుగుతుంది. మీకు అందరికీ తెలుసు, భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. మన భారతదేశాన్ని ఎలా అయితే పరిపాలించారో శ్రీలంకని కూడా బ్రిటిష్ వాళ్ళు పరిపాలించడం అనేది జరిగింది. శ్రీలంకని బ్రిటిష్ వాళ్ళు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పరిపాలించారు అంటే 1815 నుంచి 1948 వరకు, 1948 వరకు పరిపాలించడం అనేది జరిగింది. ఎప్పటి నుంచమ్మా? 1815 నుంచి 1815 నుంచి 1948 వరకు పరిపాలించడం అనేది జరిగింది. ఇక్కడ చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఈ టైంలో ఏమైంది అంటే బ్రిటిష్ వాళ్ళు మన తాలూకా ఇండియాలో ఉన్నటువంటి తమిళులు ఎవరైతే ఉంటారో ఈ తమిళుల్ని వాళ్ళ తాలూకా వర్తక వ్యాపారాల్లోని మీకు ఎలా చెప్పాలంటే కాఫీ ప్లాంట్స్లోని, టీ ప్లాంట్స్లోని, రబ్బర్ ప్లాంటేషన్స్ ఏవైతే ఉన్నాయో రబ్బర్ ప్లాంటేషన్స్లోని మన తమిళ్స్ ఎవరైతే ఉంటారో వర్క్ చేసేందుకు, అక్కడ చిన్న పనులు చేసుకునేందుకు మన తమిళులను అక్కడికి తీసుకెళ్లడం అనేది జరిగింది. ఎక్కడికి తీసుకెళ్లారు? శ్రీలంకకి తీసుకువెళ్ళడం అనేది జరిగింది. డ్యూరింగ్ కొలోనియల్ టైమ్స్లో మొత్తం జనాభా సింహలీస్ పీపుల్ ఎంతమంది ఉండేవాళ్ళు అంటే మొత్తం 3 మిలియన్ పీపుల్ ఉండడం అనేది జరిగిందండి. 30 లక్షల మంది ఉండేవాళ్ళు. వేరాజ్ మీరు తమిళ్స్ చూసుకుంటే ఎంతమంది ఉండేవాళ్ళు? తమిళ్స్ అంటే మొత్తం 3 lakhs పీపుల్ ఉండేవాళ్ళండి. 3 లక్షల మంది జనాలు ఉండేవాళ్ళు. సో 1:10 రేషియోలో వాళ్ళు ఎక్కువగా, సింహలీస్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా ఉండడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఆ టైంలో ఏం చేశారు బ్రిటిష్ వాళ్ళు? టు చేంజ్ ద డెమోగ్రఫీ ఆఫ్ శ్రీలంక, మన ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి తమిళులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అక్కడికి పట్టుకెళ్ళడం అనేది జరిగింది. ఎక్కడికి పట్టుకెళ్ళారమ్మా? శ్రీలంకకు పట్టుకెళ్ళడం అనేది జరిగింది. అర్థమైందా? సో బ్రిటిష్ వాళ్ళు ఎక్కువగా ఎవరికి సపోర్ట్ చేశారు అంటే తమిళులకు సపోర్ట్ చేశారండి.
తమిళులకి ఉద్యోగ అవకాశాలు, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇవ్వడం, సివిల్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ పరిపాలించే సివిల్ సర్వెంట్స్గా తమిళులను నియమించడం, ఇలాంటివి చేయడం అనేది జరిగింది. సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు మీ జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ ఎవరు తక్కువ మెజారిటీ ఉన్నారు? తమిళులు 3 లక్షల మందే ఉంటున్నారు. వీళ్ళు సిన్హలీస్ పీపుల్ ఎక్కువ మెజారిటీ ఉన్నారు. బట్ ఆపర్చునిటీస్ ఈ 3 లక్షల మందికి వస్తున్నప్పుడు మెజారిటీ మేమున్నాము, మా నెంబర్ ఎక్కువ, బట్ ఈ తమిళులకి ఎక్కువ ఆపర్చునిటీస్ వెళ్తున్నాయని చెప్పి ఆటోమేటిక్గా వాళ్ళకి ఈర్ష్య కలుగుతుంది, జెలస్ కలుగుతుంది, ఆటోమేటిక్గా ఒక ఇల్ ఫీలింగ్ అనేది రావడం అనేది జరుగుతుంది. అదే సింహలీస్కి మెల్లమెల్లగా తమిళుల మీద చాలా చాలా జలసి, ఈర్ష్యని పెంచుకోవడం, చాలా హ్యాట్రెడ్, అసహ్యాన్ని, కోపాన్ని పెంచుకోవడం అనేది జరిగింది. ఎందుకు? బ్రిటిష్ వాళ్ళు చూపించినటువంటి అసమానతలండి. అర్థమైందా మీకు? ఎన్నోసార్లు చెప్తాం, బ్రిటిష్ వాళ్ళ పాలసీ ఏంటి? బ్రిటిష్ వాళ్ళది డివైడ్ అండ్ రూల్, విభజించి పాలించు అనేటటువంటి సిద్ధాంతం, అంతే కదా. మన దీనిలో కూడా మనకి ఏం చేశారు? బెంగాల్ పార్టిషన్ ద్వారా, బెంగాల్ విభజన ద్వారా హిందువుల్ని ముస్లింలని వేరువేరు చేయడం అనేది జరిగింది. ఎందుకు? ఐకమత్యంగా ఉంటే ఏం జరుగుతుంది? వాళ్ళ మీద తిరగబడతారేమో. ఏకంగా ఉంటే నేషనలిజం, జాతీయవాదం, అంటే మేమందరం ఒక నేషన్ అనే బిలాంగింగ్నెస్ ఫీలింగ్ వస్తుందేమో అని చెప్పి బ్రిటిష్ వాళ్ళు ప్రజల్ని డివైడ్ చేయడం అనేది జరిగేది. సో మన ఇండియాలో ఎలా అయితే చేశారో మన ఇక్కడ శ్రీలంకలో కూడా అలాగే డివైడ్ చేయడం అనేది జరిగింది. ఎలా డివైడ్ చేశారు? సిన్హలీస్ ఒక పక్కకి వెళ్ళారు, చూడండి. సిన్హలీస్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక పక్క, అండ్ తమిళులు ఎవరైతే ఉంటారో తమిళులు ఒక పక్క, అలా విడిపోవడం అనేది జరిగింది. సో ఆఫ్టర్ అటైనింగ్ ఇండిపెండెన్స్, శ్రీలంకకి మామూలుగా 1948, 1948, మనకి 1947లో వచ్చింది, వీళ్ళకి 1948లో వచ్చింది. వీళ్ళకి మయన్మార్క్ కూడా 1948లో బ్రిటిష్ వాళ్ళ నుంచి ఇండిపెండెన్స్ రావడం అనేది జరిగింది. సో న్యూ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో, కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉంటుందో, దట్ ఈజ్ ప్రిడామినెంట్లీ సిన్హలీస్ గవర్నమెంట్ అండి. సిన్హలీస్ వాళ్ళు ఎక్కువగా ఉండేటటువంటి గవర్నమెంట్, ఎందుకంటే మెజారిటీ వాళ్ళది కాబట్టి పాపులేషన్. సో సిన్హలీస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేశారు? లాస్ ఏవైతే ఉన్నాయో, తమిళులకు వ్యతిరేకమైనటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని చేయడం అనేది జరిగింది. సో ది డిస్క్రిమినేటెడ్ అగెనెస్ట్ తమిళ్స్కి చాలా వివక్ష చూపించడం అనేది జరిగింది. సో గవర్నమెంట్ సర్వీసెస్ నుంచి తమిళ్స్ని వేరు చేయడం, దూరంగా పెట్టడం, దాంతోపాటు ఈవెన్ సిటిజన్షిప్ ఏదైతే ఉంటుందో, పౌరసత్వం ఏదైతే ఉంటుందో అది కూడా తమిళులకు కల్పించకపోవడం, ఇలాంటి వివక్షతో కూరుకున్నటువంటి, కుట్రతో కూరుకున్నటువంటి ఇది చేయడం అనేది జరిగింది. సో చాలామంది తమిళ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ తాలూకా రైట్స్, వాళ్ళ తాలూకా హక్కుల కోసం సిన్హలీస్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళ మీద పోరాడడం అనేది జరిగింది. అఫ్ కోర్స్ ఒక పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేసేవాళ్ళండి. చాలా చక్కగా డిమాండ్స్ అనే వాళ్ళకి చాలా సర్వసాధారణమైనవి. మాకు కూడా ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ ఇవ్వండి, మాకు కూడా ఉద్యోగ అవకాశాలు ఇవ్వండి, మాకు కూడా గవర్నమెంట్ సర్వీసెస్లో భాగం చేయండి, మాకు కూడా దేశ అభ్యున్నతిలో పార్ట్ చేయండి అని చెప్పి అడిగేవాళ్ళు. రైట్? ప్రతి ఒక్క మనిషి అవే కావాలని కోరుకుంటాడు. ఎందుకంటే చక్కగా బతకాలి, జీవన ప్రమాణాలు పెంచుకోవాలనే ప్రతి ఒక్కడు కోరుకుంటాడు. చక్కగా అడిగేవాళ్ళు. అండ్ ద మెథడ్స్ దే యూజ్డ్ ఫర్ ప్రొటెస్ట్, వాళ్ళు ప్రొటెస్ట్ చేయడానికి వాళ్ళు యూజ్ చేసినటువంటి మెథడ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా శాంతిపూర్వకమైనవి, పీస్ఫుల్గా ఉండేవండి. చూడండి, ఇప్పుడు చూడండి. అయితే తర్వాత ఏం జరిగింది? ఇన్ని ప్రొటెస్ట్ మామూలుగా చేస్తున్నప్పటికీ కంట్రీలో, ఆ దేశంలో ఎథ్నిక్ టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఎథ్నిక్ టెన్షన్స్ బాగా పెరిగిపోవడం అనేది జరిగింది. బికాజ్ ఆఫ్ రిలీజియన్, మతం ఏదైతే ఉంటుందో మతం వల్ల. అర్థమైంది? అప్పటి వరకు కల్చర్ అండ్ ఎథ్నిసిటీలోనే డిఫరెన్స్ ఉండేది, మతంలో కూడా డిఫరెన్స్ వస్తూ ఉంది. దాంతోపాటు ఈ పేరుకుపోయినటువంటి సిన్హలీస్ పీపుల్లో తమిళుల మీద పేరుకుపోయినటువంటి అసహ్యము, దాంతోపాటు జలసీ ఏదైతే ఉంటుందో దానివల్ల ఏం జరిగింది? సక్సెసివ్ సిన్హలీస్ గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తమిళుల గురించి ఎటువంటి ఆలోచన చేయనటువంటి పరిస్థితి. వీళ్ళు ఎంత అడుగుతూ ఉన్నారు, అభ్యర్థిస్తూ ఉన్నారు, డిమాండ్ చేస్తూ ఉన్నారు, మాకు రైట్స్ ఇవ్వండి అని, హక్కులు, సమానమైనటువంటి హక్కులు కల్పించండి అని. బట్ కానీ సిన్హలీస్ గవర్నమెంట్ చేసిందా అంటే చేయలేదమ్మా. అర్థమైందా? తమిళులు ఊరుకున్నారు, పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేశారు. అప్పుడు ఒక పెద్దదైనటువంటి విప్లవం బయలుదేరింది త్రూ ఏ ఆర్గనైజేషన్ కాల్డ్ ఎల్టీటీఈ అండి. ఎల్టీటీఈ ఫుల్ ఫామ్ ఏంటి అంటే లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఏలం. అందరూ దీని గురించి వినే ఉంటారు, ఎల్టీటీఈ గురించి. బట్ ఎందుకు ఫామ్ అయింది ఏంటి అని తెలియకపోవచ్చు, దాని గురించి కూడా డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. ఇది ఎప్పుడండి ఫామ్ అయింది అంటే 1976లో, 1976లో ఎవరండి ఫామ్ చేశారు అంటే తమిళ్కి చెందినటువంటి ప్రభాకరన్ ఎవరైతే ఉంటారో,
ప్రభాకరన్ దీన్ని ఫామ్ చేయడం అనేది జరిగింది. ఎందుకు దీన్ని ఫామ్ చేశారు? ఈ ఎల్టీటీ యొక్క ఎయిమ్ ఏంటి అంటే శ్రీలంకలోనే ఉంటాము, బట్ వీ వాంట్ ఏ హోమ్ ల్యాండ్ ఫర్ తమిళ్స్ కోసం ఒక ఒక మీకు ఎలా ఒక అటానమస్ హోమ్ ల్యాండ్ అనేది కావాలి తమిళుల కోసము, నార్త్ అండ్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద ఐలాండ్. అంటే మీకు శ్రీలంకలోని నార్త్ పార్ట్ ఉత్తర ప్రాంతం ఏదైతే ఉంటుందో దాంతోపాటు ఈస్ట్ పార్ట్ అంటే తూర్పు ప్రాంతం ఏదైతే ఉంటుందో అక్కడ తమిళుల కోసం ఒక సెపరేట్ హోమ్ ల్యాండ్ కావాలి అని చెప్పి వీళ్ళు సెపరేటిస్ట్ మూమెంట్ ఏదైతే ఉంటుందో దానిలోకి వేర్పాటువాదంతో వీళ్ళు ముందుకు వెళ్ళడం అనేది జరిగిందండి, విప్లవాలు చేయడం అనేది జరిగింది. సో ఎల్టీటీయు కామ్గానే బయలుదేరింది, చాలా సైలెంట్గా మొదలవ్వడం అనేది జరిగింది. అండ్ ఇట్స్ ఫస్ట్ అటాక్ జూలై 1983 వీళ్ళు ఫస్ట్ అటాక్ అనేది చేశారు. సో 1983 ఏమంటాము? శ్రీలంకన్ సివిల్ వార్ యొక్క ఫస్ట్ ఇయర్ అంటామండి. శ్రీలంకన్ సివిల్ వార్ ఈ అటాక్తో స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. జూలై 1983 ఎల్టీటీఈ ఏం చేసింది అంటే దే అటాక్డ్ ఒక ఆర్మీ ప్యాట్రోలింగ్ ఏదైతే ఉంటుందో ఆర్మీ ప్యాట్రోల్ని విధులు చేయడం అనేది అటాక్ చేయడం అనేది జరిగింది. ఈ ప్యాట్రోల్లో అటాక్ ద్వారా 13 ఆర్మీ పర్సోనల్ ఎవరైతే ఉంటారో సైనికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చనిపోవడం అనేది జరిగింది. సో చనిపోవడం వల్ల తమిళులు ఎవరైతే ఉన్నారో తమిళ్ సివిల్ పీపుల్ ఎవరైతే మామూలు సామాన్యమైనటువంటి పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద సిన్హలీస్ గవర్నమెంట్ అండ్ సిన్హలీస్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అటాక్ చేయడం అనేది జరిగింది. అర్థమైందా? అప్పటి వరకు శాంతిగానే పీస్ఫుల్గానే తమిళులు ప్రొటెస్ట్ చేశారండి. వాళ్ళ తాలూకా అసమ్మతి వాళ్ళ తాలూకా ఇదేదైతే ఉంటుందో అది చెప్పారు. బట్ కానీ గవర్నమెంట్ వినిపించుకోకపోవడం వల్ల దే వెంట ఇన్ టు దిస్ వైలెన్స్ అండి, హింసను వాళ్ళు చూస్ చేసుకోవడం అనేది జరిగింది. అర్థమైందా? సో తమిళుల మీద చాలా అటాక్స్ అనేవి ఇదవ్వడం అనేది జరిగిందండి, చాలా ఇదవ్వడం అనేది జరిగింది. సో లేటర్ మన తాలూకా ఎల్టీటీఈ ఏదైతే ఉంటుందో ఎల్టీటీఈ శ్రీలంకలో ఒక అతీతమైనటువంటి పవర్గా ఎదగడం అనేది జరిగింది. జఫ్నా అనేటటువంటి ప్రాంతం ఏదైతే ఉంటుందో శ్రీలంకలో జఫ్నా అనేటటువంటి ప్రాంతం ఏదైతే ఉంటుందో రీజియన్ని వీళ్ళు కంప్లీట్గా ఆక్రమించుకోవడం అనేది జరిగింది. గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో గవర్నమెంట్కి ఎగెనెస్ట్గా వీళ్ళు ఇన్సర్జెన్సీ చేయడం అనేది జరిగిందండి. అంటే అటాక్స్ ఏవైతే ఉంటాయో ఆర్మ్డ్ అప్లిఫ్టింగ్ ఏదైతే ఉంటుందో అది జరగడం అనేది జరిగిందండి. మిలిటెంట్ యాక్టివిటీస్, ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీస్లో వీళ్ళు పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. సో మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇండియా కూడా దీనిలోకి ఇంటర్వ్యూన్ అవ్వడం అనేది జరిగింది. మీరు శ్రీలంకన్ సివిల్ వార్లో ఏం జరిగింది అంటే 1987లో రాజీవ్ గాంధీ ఏం ఆలోచిస్తారు అంటే శ్రీలంకలో ఉన్నటువంటి ఇష్యూస్ ఏవైతే జరుగుతున్నాయో పీస్ లేకపోవడం వల్ల తమిళనాడులో కూడా సెషనిస్ట్ అండ్ సెపరేటిస్ట్ మూమెంట్స్ అనేవి ఇదవుతున్నాయండి. ముఖ్యంగా సెషనిజం అని చెప్పి మనం అనుకోవచ్చు. సెషనిస్ట్ మూమెంట్స్ అంటే మాకంటూ తమిళ దేశం అనేటటువంటి సెపరేట్ కంట్రీ కావాలి, వీ డోంట్ వాంట్ టు బి ఏ పార్ట్ ఆఫ్ ఇండియా అని చెప్పి తమిళనాడు పీపుల్ అనడం అనేది జరిగింది. సో దీని యొక్క కారణం ఏంటి అంటే శ్రీలంకలో జరుగుతున్నటువంటి ఈ తమిళుల టెన్షన్ వాళ్ళని ఇన్స్పైర్గా చేసుకొని వీళ్ళు ఇది చేస్తున్నారని చెప్పి సో వీళ్ళని ముందు అణచాలంటే ఇక్కడ బయలుదేరుతున్నటువంటి సెషనిస్ట్ వాదనలు ఏవైతే ఉన్నాయో వాటిని అణచాలంటే ఏం చేయాలి అంటే ముందు శ్రీలంకలో పీస్ అనేది ఇదే చేయాలి అని చెప్పి 1987లో మన తాలూకా ఇతను ఎవరైతే ఉన్నారో అప్పటి ప్రధానమంత్రి అయినటువంటి రాజీవ్ గాంధీ ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో దాన్ని శ్రీలంకకు పంపించడం అనేది జరిగింది. ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ అనేది ఏం చేయాలి? మామూలుగా అక్కడ ఉన్నటువంటి ఎవరెవరు కాన్ఫ్లిక్ట్ ఉన్నారు, గవర్నమెంట్ ఇది పడుతుంది, దాంతోపాటు ఎల్టీటీఈ ఇది అవుతుంది, గొడవ పడుతున్నారు కదా, వీళ్ళిద్దరి మధ్య ఒక సయోధ్య కానీ ఒక అగ్రిమెంట్ కానీ కుదర్చకుండా బ్రోకరిజం చేయకుండా ఏం చేశారు? ఎల్టీటీఈ ఏదైతే ఉంటుందో ఎల్టీటీఈ మీద అటాక్స్ చేయడం అనేది జరిగింది. దే ఎండెడ్ అప్ ఫైటింగ్ ద ఎల్టీటీఈతో ఫైట్ చేయడం అనేది జరిగింది. సో దీనిలో సుమారు 1200 పీపుల్ ఎల్టీటీఈ పీపుల్ చనిపోవడం అనేది జరిగింది. రైట్. సో ఇది ఎప్పుడైతే జరిగిందో మీ అందరికీ తెలుసు రాజీవ్ గాంధీ అసాసినేషన్ కూడా ఇతను తీసుకున్నటువంటి ఈ దారుణమైన నిర్ణయం ఏదైతే ఉంటుందో దానివల్లే పాపం ఆయన చనిపోవడం అనేది జరుగుతుంది. 1991లో ఆయన చనిపోతారండి. రైట్. ఒక హ్యూమన్ బాంబ్ ద్వారా ఆయన చనిపోవడం అనేది తమిళనాడు విజిట్ చేసినప్పుడు చనిపోవడం అనేది జరుగుతుంది. ఆయనకు కూడా ఇంటర్నేషనల్ బ్యూరో చెప్తారు అప్పటికి మీరు వెళ్ళొద్దు, మీకు థ్రెట్ ఉంది అని. బట్ స్టిల్ ఆయన స్టబర్న్గా వెళ్ళిపోతారు. బట్ అక్కడ ఇదవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఆ మూలంగా 1990లో ఐపీకేఎఫ్ ఏదైతే ఉంటుందో మన తాలూకా ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో అది వెనక్కి వచ్చేయడం అనేది జరుగుతుంది. వెనక్కి వచ్చినప్పటికీ శ్రీలంకన్ ప్రెసిడెంట్ అయినటువంటి ప్రేమదాస ఎవరైతే ఉంటారో
ఆయన హత్యకు గురవ్వడం అనేది జరుగుతుంది. చూడండి, ఎల్టీటీఈ ఒక ప్రెసిడెంట్నే, ఒక రాష్ట్రపతినే, శ్రీలంక యొక్క రాష్ట్రపతినే హత్య చేయడం అనేది జరిగింది 1993లో త్రూ ఏ హ్యూమన్ బాంబ్. మన తాలూకా ప్రధానమంత్రిని, దాంతోపాటు అక్కడ శ్రీలంకన్ రాష్ట్రపతిని వాళ్ళు అటాక్ చేయడం అనేది జరిగింది. సో ఎంత పవర్ఫుల్గా తయారయ్యారు చూడండి. ఇట్స్ ఎ ఫుల్ ఫ్లెడ్జ్డ్ మిలిషియా. అర్థమైందా? సో ఫుల్లెస్ట్ ఆర్మీ ఉన్నటువంటి మిలిషియా, ఈవెన్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ ఇట్స్ ఓన్. దీనికి ఒక ఎయిర్ ఫోర్స్ కూడా ఉండడం అనేది జరిగింది. అంత దారుణమైన ఇదవ్వడం అనేది జరిగింది. వీళ్ళు ఉమెన్, చిల్డ్రన్ అని కూడా లేకుండా వాళ్ళని కూడా వాళ్ళ తాలూకా మిలిటెంట్ గ్రూప్ ఏదైతే ఉంటుందో దానిలో ఎంప్లాయ్ చేయడం అనేది జరిగిందండి. చాలా అట్రాసిటీస్ జరిగినాయి. గవర్నమెంట్ ఫోర్సెస్ వీళ్ళ మీద విరుచుకుపడ్డాయి. అండ్ ఎల్టీటీఈ వాళ్ళు గవర్నమెంట్ మీద అటాక్ చేయడం అనేది జరిగింది. చాలామంది అమాయకమైన ప్రజలు చనిపోయారు. దేర్ వాజ్ ఏ హ్యూజ్ లాస్ ఆఫ్ మెన్ అండ్ మెటీరియల్. అర్థమైందా? ఎక్కడి నుంచి మొదలైందండి ఈ వారు? మీరు జాగ్రత్తగా గమనిస్తే వివక్ష నుంచి మొదలైంది, డిస్క్రిమినేషన్ నుంచి మొదలైంది. సో ఈక్వాలిటీ అనేది లేనప్పుడు జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరైన ఆపర్చునిటీస్ లేనప్పుడు, వాళ్ళకి ఆ డెవలప్మెంట్లో వాళ్ళని పార్ట్ చేయనప్పుడు ఏం మొదలవుతుంది? అన్రెస్ట్ అనేది మొదలవుతుందండి. అర్థమైందా? సో డెవలప్మెంట్ లేనప్పుడు, ఆపర్చునిటీ సరిగ్గా ఇవ్వనప్పుడు, నీకు అణిచివేతకు గురైనప్పుడు వాళ్ళ కడుపులు మండి వాళ్ళు తిరగబడ్డం అనేది జరుగుతుంది. రైట్? ఈ అన్రెస్ట్ అనేది ఎవరికైనా ఉపయోగపడుతుందా? లేదు. రెండు సైడ్స్ నుంచి చనిపోవడం అనేది జరుగుతుంది. చాలామంది చనిపోతారు. చాలా మెన్ అండ్ మెటీరియల్ లాస్ కూడా ఇదవ్వడం అనేది జరిగింది. ల్యాక్స్ ఆఫ్ పీపుల్ చనిపోవడం అనేది జరిగింది. రైట్? సో దీని తర్వాత ఏం జరిగింది? మన తాలూకా సివిల్ వార్ ఏదైతే ఉంటుందో, సివిల్ వార్ యొక్క రిజల్ట్ ఏంటి అంటే చూడండి. రాజపక్స గవర్నమెంట్ ఎప్పుడైతే వచ్చిందో 2017లో, ఈ రాజపక్స గవర్నమెంట్ ఏం చేసింది అంటే చాలా బోల్డ్గా ఎల్టీటీఈ మీదకి వెళ్ళిపోయారండి. ఎక్స్ట్రీమ్ అఫెన్సివ్ ఇవేవైతే ఉంటాయో, ఫైటింగ్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఇది చేశారు త్రూ గవర్నమెంట్ ఫోర్సెస్. గవర్నమెంట్ ఆర్మీ ఏదైతే ఉంటుందో దాన్ని ఉపయోగించుకొని చాలా దారుణమైనటువంటి ఆపరేషన్స్ చేయడం అనేది జరిగింది. అర్థమైందా? ఎల్టీటీఈలో పనిచేస్తున్నటువంటి థౌజండ్స్ ఆఫ్ సివిలియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కాల్ చేశారండి. మసాకర్ చేయడం అనేది జరిగింది. ఊచకోత కోయడం అనేది జరిగింది. అర్థమైందా? సివిలియన్స్ని, దాంతోపాటు లొంగిపోయినప్పటికీ ఎల్టీటీఈ పీపుల్ కొన్నిసార్లు లొంగిపోయినప్పటికీ వాళ్ళ మీద అటాక్స్ చేయడం అనేది జరిగింది. సో తీవ్రమైనటువంటి బ్లడ్ బాత్తో, తీవ్రమైనటువంటి మసాకర్స్తో మన తాలూకా సివిల్ వార్ ఏదైతే ఉంటుందో అది 2009లో ఎండ్ అవ్వడం అనేది జరిగింది. ఎందుకు ఎండ్ అయింది అంటే ప్రభాకరన్ ఎవరైతే ఎల్టీటీఈని స్టార్ట్ చేసినటువంటి ప్రభాకరన్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని శ్రీలంకన్ ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో అవి చంపేయడం అనేది జరిగింది. ఆయన్ని చంపేయడం అనేది జరిగింది. ఆయన మరణంతో శ్రీలంకన్ సివిల్ వార్ అనేది కంప్లీట్గా క్లోజ్ అవ్వడం అనేది జరిగింది. సో యునైటెడ్ నేషన్స్ కానీ, ఇంటర్నేషనల్ అబ్జర్వర్స్ కానీ, హ్యూమన్ రైట్స్ పీపుల్ కానీ వీళ్ళందరూ దిస్ ఇస్ ఏ బ్లడ్ బాత్ అని చెప్పడం అనేది జరుగుతుందండి. అర్థమైందా? ఆల్మోస్ట్ ఇన్ ద ఫైనల్ స్టేజెస్ ఆఫ్ ఈ సివిల్ వార్ ఏదైతే ఉంటుందో సుమారు 40,000 మంది పీపుల్, 40,000 పీపుల్ అనేవాళ్ళు హత్యకు గురి కాబడ్డారు అని చెప్పడం అనేది జరుగుతుంది. ఇప్పటికీ శ్రీలంకన్ గవర్నమెంట్ ఎంతమంది చనిపోయారు అంటే దాని మీద సర్వే చేయడానికి కానీ, దాని మీద నోరు పెదపడానికి కానీ ఇష్టపెట్టుకోదండి. ద వార్ వెంట్ ఆన్ ఫర్ 26 ఇయర్స్, 26 ఏళ్ల కాలం పాటు ఇదవ్వడం అనేది జరిగింది. ఈ వారు సుమారుగా ఈ వార్కి ఎంత ఖర్చు అయిందంటే అమ్మ $200 బిలియన్ ఖర్చు అవ్వడం అనేది జరిగిందంట. అర్థమైందా? అదే ఉండుంటే, అదే ప్రొడక్టివ్గా తమిళులకు ఆపర్చునిటీస్ కల్పించుంటే అంత లాస్ ఆఫ్ మెన్ అండ్ మెటీరియల్ ఉండేది కాదు. సో ఎప్పుడైనా గవర్నమెంట్స్ అనేవి ఈక్వల్గా ట్రీట్ చేయడంలో ఫెయిల్ అయినప్పుడు, ఎప్పుడైనా గవర్నమెంట్ యొక్క అవకాశవాదం అనేది, గవర్నమెంట్ యొక్క నియంతృత్వ పాలన అనేది, డిక్టేటర్షిప్ అనేది ఎప్పుడైనా మొదలైందనుకోండి, స్టేట్ యొక్క డిక్టేటర్షిప్, అప్పుడు విప్లవాలు అనేవి ఇదవ్వడం అనేది జరుగుతుంది. సో స్టేట్ గవర్నమెంట్ అనేది చాలా జాగ్రత్తగా యాక్ట్ చేయాలి. సో దెర్ వాజ్ ఎ హ్యూజ్ లాస్ టు శ్రీలంక బికాస్ ఆఫ్ దిస్ సివిల్ వార్. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మన తాలూకా శ్రీలంకన్ సివిల్ వార్ ఏదైతే ఉంటుందో శ్రీలంకన్ సివిల్ వార్ గురించి మనం కంప్లీట్గా ఇప్పుడు నేర్చుకున్నాం. ఎప్పుడండి శ్రీలంకన్ సివిల్ వార్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? 1983 నుంచి 2009 వరకు జరగడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ శ్రీలంకన్ సివిల్ వార్ అండి. మీకు కంప్లీట్గా శ్రీలంకన్ సివిల్ వార్ గురించి కంప్లీట్గా అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.